ఫస్ట్ ఏమో ఒక సన్ లా ఫెయిల్ చేసినావు, తర్వాత ఏమో ఒక బ్రదర్ లా ఫెయిల్ చేసినావు, ఇప్పుడేమో ఒక లవర్ లా ఫెయిల్ చేసినావు. ఒక్కసారి ఇన్ని ఎలా తట్టుకోగలుగుతాం? ఇంకా కొంచెం టైం పాస్ చేసి కటింగ్ చేయించుకొని కటింగ్ షాప్కి వచ్చినాం. ఇక్కడ ఒక తమ్ముని చూస్తే నా చిన్నప్పుడు లైఫ్ గుర్తుకొచ్చింది. నేను కూడా చిన్నప్పుడు ఎక్కడైనా స్పోర్ట్స్ బైక్ కనబడగానే దాని మీద కూర్చొని రైడర్ లెక్క ఫీల్ అయిపోయేది. ఇంకా తమ్ముని దగ్గరకు వచ్చి చిన్న రైడ్ ఇవ్వవా అంటే బైక్ అయితే ఇచ్చిన. ఇంకా తమ్ముని కళ్ళల్లో ఆనందం చూడాలి మామ, ఈ జన్మకు చాలరా అనిపించింది. దేవుడు నిజంగా మన బాధ అర్థం చేసుకునేటోడు అయితే దేవుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఎవరు నా బాధ అర్థం చేసుకున్నప్పుడు, అమ్మ తర్వాత అమ్మలా నా బాధ అర్థం చేసుకుని అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చి హ్యాపీగా ఉన్నప్పుడు, నా లైఫ్ లో అన్ని సెట్ అయిపోయినాయి అన్న టైంలో నా నుండి తనని ఎందుకు దూరం చేస్తున్నావు? ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? ఫస్ట్ ఏమో ఒక సన్ లా ఫెయిల్ చేసినావు, తర్వాత ఏమో ఒక బ్రదర్ లా ఫెయిల్ చేసినావు, ఇప్పుడేమో ఒక లవర్ లా ఫెయిల్ చేసినావు. ఒక్కసారి ఇన్ని ఎలా తట్టుకోగలుగుతాం? నువ్వు ఎన్ని చేసినా పర్లేదు కానీ నేను ప్రేమించిన అమ్మాయినైనా నా నుండి దూరం చేయకు ప్లీజ్. నా హార్ట్ తట్టుకోలేకపోతుంది. మనుషుల మనసులతో ఆడే నీకు మా బాధ ఏమర్థమవుతుంది? ప్రజెంట్ నేచర్ కూడా నన్ను బాధ పెట్టడానికే చూస్తుంది బ్రో. ఎప్పుడైనా ఆటో మీద కొటేషన్ చూస్తే నవ్వొచ్చేది కానీ ఫస్ట్ టైం బాధగా ఉంది. ట్రూ లవ్ నెవర్ డిలీట్ ఫ్రమ్ హార్ట్, అది నిజమే బ్రో. పార్ట్ 3 కోసం కొంచెం వెయిట్ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాయ్ మామ, అందరికి కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.